నేను ఈ వీడియోలో కొన్ని విషయాలు చెప్తున్నాను. ఈ వీడియో చాలా లెంత్ ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు, చూడొచ్చు మీరు. మన హిందువుల కోసం చెప్తున్నాను ఈ వీడియో చేస్తున్నా. అయితే ప్రస్తుతం ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళకి ఎట్లా అంటే అసలు మా రాజ్యం మాది, ఇది మాది 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 అని కొట్టుక సస్తురు. మాలోకి రండి, మతం మార్చుకోండి, క్రిస్టియన్స్కి రండి రండి అని పిలుస్తున్నారు. మేము వెళ్ళాం. అసలు ఎందుకు పిలుస్తున్నారో అర్థం కాదు. మేము హిందువులం అలా పిలుస్తామా? మా గుడికి రండి అని పిలవం. కానీ క్రిస్టియన్స్ పిలుస్తున్నారు, ముస్లింలు పిలుస్తున్నారు మతం మార్చుకోండి అని. ఎందుకంటే హిందువులకు ఇదొక్కటే దేశం ఉంది, ఇంకా వేరే దేశం లేదు. క్రిస్టియన్స్కి అమెరికా, ఆస్ట్రేలియా అనే వేరే దేశాలు ఉన్నాయి. ముస్లిం వాళ్ళకి యూరోప్ అని ఇంకా చాలా దేశాలు ఉన్నాయి, దుబాయ్ అని, అలా చాలా దేశాలు ఉన్నాయి ముస్లిం వాళ్ళకి. హిందువులకే ఏ దేశం వెళ్ళినా అక్కడ ఏమైనా గొడవ జరిగినా మళ్ళీ తిరిగి ఇండియాకే రావాలి. అయితే మెయిన్ మ్యాటర్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు మన దేశంలో ఉండి ఇలా అనడానికి కూడా కారణం మనమే. మనమంటే మన పూర్వీకులు అంటే ఎవరు? ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ కుటుంబం, ఛత్రపతి శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్ వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఫ్రెండ్స్ అనే ఒక గ్యాంగు, వాళ్ళ గ్యాంగు అంతా సమకూర్చి తెచ్చిన రాజ్యం మనది ఇది. కానీ ఛత్రపతి శివాజీ మహారాజు కూడా ముస్లిం వాళ్ళని వేరు చేయలేదు, క్రిస్టియన్స్ వాళ్ళని వేరు చేయలేదు. వాళ్ళని కూడా పెట్టుకున్నాడు వాళ్ళ రాజ్యంలో, ఒక స్థాయిలో పెట్టుకున్నాడు. మీకు ఇది ఈ పోస్టు, మీకు ఈ పోస్టు అని వాళ్ళని కూడా భద్రత కోసం పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళు ఎవ్వరు లేరు, కాలం మారిపోయింది. మా మతంలోకి రండి, ఇలా చేరండి అని ఇంక వాళ్ళు అడుగుతున్నారు. ఇంకా మెయిన్ ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను చాలా శాతం వింటున్న మ్యాటర్ ఏంటంటే క్రిస్టియన్స్ మా మతంలోకి రండి, మా క్రిస్టియన్స్కి రండి, మా చర్చిలోకి వచ్చి ప్రార్థన చేయండి. అరే మేము అడుగుతాం అలా? మనం అడగం కదా. మా గుడికి రండి అడగం. మేము వస్తారండి, మా హిందువులు అయితే ఖచ్చితంగా వచ్చేస్తారు అంతే. ఇక మేము అడగాల్సిన అవసరం లేదు. గుడికి రండి, కొబ్బరికాయ కొట్టండి, పూజలు చేయండి అని మా హిందువులు అయితే మేము అడగం. అయితే ఒకటి ఏంటంటే వాళ్ళు ప్రాణత్యాగాలు చేసి తెచ్చిన మన ఈ రాజ్యం, తెలుగు రాజ్యం, మనం ప్రశాంతంగా ఉండడం వల్ల ఈ క్రిస్టియన్స్ అనేది, ముస్లిమ్స్ అనేది వీళ్ళు విర్రవేగుతున్నారు. అసలు వాళ్ళ ప్రాణత్యాగం వల్ల మనం ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పుడు మన ఈ దేశం అనేది ప్రశాంతంగా ఉంది. ఛత్రపతి శివాజీ ఫ్యామిలీ ద్వారా మనం ప్రశాంతంగా ఉన్నాం. అంతేగాని ఇంకా ఎవ్వరు లేరు. ముస్లిం వాళ్ళ వచ్చిందా ఈ రాజ్యం? ప్రశాంతమైన రాజ్యం ముస్లిం వాళ్ళ వల్ల వచ్చిందా? రాలే. క్రిస్టియన్స్ వల్ల వచ్చిందా? రాలే. మన ఛత్రపతి శివాజీ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఊరు, అతను ఎక్కడ పుట్టిన ఆ ఊరు ఆ ప్రజల ద్వారా వచ్చింది మనకి ప్రశాంతమైన ఈ రాజ్యం. మనం ప్రశాంతంగా ఉండడం వల్ల ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ అనేది మా మతానికి రండి, ఇది రండి, అది రండి, ముస్లిం వాళ్ళు మా మతానికి రండి, అది ఇది అని అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. అసలు ఎందుకో ఏమో నాకు తెలియదు. కానీ అసలు ఇంకా నేను చెప్పాలనుకుంటున్నాను క్రిస్టియన్స్ వాళ్ళ గురించి, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. సరే, ఇంకొకటి ఏంటంటే, సరే యేసు ప్రభు దేవుడే అనుకోవచ్చు, మీరు క్రిస్టియన్స్ వాళ్ళు దేవుడే అనుకోవచ్చు. ఒక 3 మేకులు, 2 చేతులకు 2 మేకులు, 2 కాళ్ళ కలిపి ఒక మేకు కొట్టే వరకు తట్టుకోలేకపోయాడు. కానీ ఛత్రపతి సంభాజీ మహారాజు ఎంత చిత్రహింసలు పెట్టినో. ఇప్పుడు రీసెంట్లీ ఒక మూవీ చూస్తున్నాం, అది మూవీలో కూడా ఇంకా చాలా తక్కువనే చూపించారు. కానీ ఆ కాలంలో ఇంకెంత హింసించారో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఆ కాలంలో లేను కాబట్టి నాకు తెలియదు. ఇంకెంత హింసించారో తలుచుకుంటే మాత్రం కన్నీళ్ళాగవు నాకు. వాళ్ళని తలుచుకుంటే మాత్రం కన్నీళ్ళాగవు. కానీ చెప్తున్నా మీకు ఏంటంటే, అంత చిత్రహింసలు భరించి మారచ్చు కదా. అంత చిత్రహింసలు భరించే బదులు అతను కూడా మారచ్చు కదా. మారలేదు.
ప్రశాంతమైన రాజ్యం, నా తెలుగు రాజ్యం నాకు కావాలి, నా ప్రజలకు నాకు ప్రశాంతత కావాలని అంతగానం కష్టపడి తీసుకొచ్చిన రాజ్యం అది. ఆ ప్రశాంతమైన రాజ్యం తీసుకొచ్చినందుకు ఇప్పుడు అందరు ప్రశాంతంగా ఉన్నారు. హిందువులు కానీ ముస్లిం కానీ అందరు ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం. ఓకే, మరి ప్రశాంతంగా ఉండొచ్చు కదా. మా మతంలోకి చేరండి ఆయన క్రిస్టియన్స్లు ఆడతారు, ముస్లింలు ఆడతారు. అరే మీ మతంలో మీరు ఉండరే భయ్. ఛత్రపతి శివాజీ కూడా ముస్లింలను వేరు చేయలే. ఆయన రాజ్యంలో వాళ్ళని కూడా పెట్టుకున్నాడు. ఒక పదవి అనేది అధికారం అనేది ఇచ్చి వాళ్ళని కూడా పెట్టుకున్నాడు. ముస్లిం వాళ్ళని కూడా పెట్టుకున్నాడు. ఓకే, మీ మతం ఏముందో, మీకు పుట్టిన పిల్లలు ఏముందో, మీ కుటుంబాలు అవి ఏమున్నాయి అది మీరు అభివృద్ధి చేసుకోండి. దానికి మాకేం ఇబ్బంది లేదు. కానీ హిందువులను కించపరిచి మాట్లాడడం, తిట్టడం, లేదా మా మా మతంలోకి రండి అని అడగడం అది తప్పు. నేను చాలా నిమ్మలంగా మాట్లాడుతున్నాను, ఎవరిని తిడతలేను, నిమ్మలంగా మాట్లాడుతున్నా అలా అనమాట. అయితే లాస్ట్కి వస్తే ఇంకొక విషయం మన హిందువులకు చెప్తున్నాను. లాస్ట్కి వస్తే ఒక విషయం, సరే హిందువులు నా వీడియో ఎవరు చూసినా సరే, హిందువులు చూసినా క్రిస్టియన్స్ చూసినా ఎవరు చూసినా సరే, లాస్ట్కి వస్తే ఒక విషయం, ఛత్రపతి సంభాజీ మహారాజు చనిపోయిన తర్వాత అతని భార్యను కూడా 45 రోజులు చిత్రహింసలు, ఆడ మనిషి 45 రోజులు చిత్రహింసలు, ఎంత చిత్రహింసలు పెట్టిరో ఇక మనం ఊహించలేము. ఎన్ని చిత్రహింసలు పెట్టిరో మనకు తెలియదు, ఎలా పెట్టిరో మనకు తెలియదు. 45 రోజులు చిత్రహింసలు పెట్టినా కానీ, మతం మారమని చెప్పినా కానీ ఒక ఆడ మనిషి కూడా మతం మారలేదు. అంటే అంత కష్టపడి తెచ్చుకున్న మన ఈ రాజ్యం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతత ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదేది మన ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అంత కష్టపడి తెచ్చిన రాజ్యంలో వీళ్ళిద్దరు ఉన్నారు. కానీ ఇప్పుడు క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ హిందువులను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అది మాత్రం తప్పు, చాలా తప్పు. వాళ్ళు కష్టపడి తెచ్చిన రాజ్యం ఇది. అంతగానో కష్టపడి ఒక ఆడ మనిషిని కష్టపడి, అరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు మీ మతంలోకి చేరమని అంటున్నారు మీరు, ఒక క్రిస్టియన్స్ కావచ్చు, సరే మీ భార్యను మా దగ్గరికి పంపించండి, ఒక 10 మంది మేము ఉంటాము, మా దగ్గరికి పంపించండి, చిత్రహింసలు పెడతాం మీ భార్యను, ఎట్లా అంటే అట్లా చిత్రహింసలు పెడతాం, పంపిస్తారా? పంపించరు. మాకు ఇష్టం వచ్చినట్టు చిత్రహింసలు పెడతాం మేము, పంపిస్తారా? మీరు పంపించరు. సరే ఒక ముస్లిం కావచ్చు, పంపిస్తారా? పంపించరు. అలాంటిది వాళ్ళు ఛత్రపతి ఫ్యామిలీ ఆడవాళ్ళని కూడా లెక్క చేయకుండా అంతగానో చిత్రహింసలు పెట్టినా కానీ వాళ్ళు మతం మారకుండా అంతగానో కష్టపడి తెచ్చిన రాజ్యం, ప్రశాంతమైన రాజ్యంలో ఇప్పుడు కొట్లాడుతారు మీరు. వాళ్ళు తెచ్చిన రాజ్యం మీరు తెలియ, మీ క్రిస్టియన్స్ తెలియ, మీ ముస్లిమ్స్ తెలియ, వాళ్ళు మా హిందూ వాళ్ళ తెచ్చిన రాజ్యం, మా రాజ్యంలో మీరు ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉండి ఇంకా మా మీదనే సెటైర్లు, మా మీదనే మమ్మల్ని తిట్టడం, ఇవన్నీ చేయడం. అది మేము మా హిందువులు తెచ్చిన రాజ్యంలో మీరుండి ఇంక ఇప్పుడు నాటకాలు చేస్తారు మీరు. అరే అలాంటి ఛత్రపతి శివాజీ ఫ్యామిలీ ఇంకొకసారి పుట్టిందనుకో, ఇక మీరు ఉండరురా, ఖచ్చితంగా చెప్తున్నా. స్టార్టింగ్ నేను స్లోగా మాట్లాడినా, ఇప్పుడు కోపం వస్తుందంటే అదే ప్రాబ్లం. నేను ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లలో రీల్స్ చూస్తున్నాను కాబట్టి కోపం వచ్చి నేను ఈ వీడియో చేస్తున్నా. చెప్పాలి, అందరికి అర్థం అవ్వాలనే చెప్తున్నాను. మా ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ మా దేవుడు కాబట్టి, మా దేవుడు తెచ్చిన రాజ్యం, ఆ రాజ్యంలో మీరు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఏ ఇబ్బంది లేదు కాబట్టి ఇప్పుడు మీరు నాటకాలు చేస్తారు. కానీ ఫ్యూచర్లో ఉంటుంది ఇంకా. అలాంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ మళ్ళీ పుట్టుంటాడు, నాకు తెలిసి మళ్ళీ పుట్టుంటాడు, కంపల్సరీ పుట్టుంటాడు, 100% చెప్తున్నా, పుట్టే ఉంటాడు. ఇప్పుడు ప్రతి యుగంలో ఒక దేవుడు అనేవాడు పుడతాడు. ఎందుకంటే తప్పులను
హరించడానికి ప్రతి యుగంలో ఒక దేవుడు అనే పుట్టి ఉంటాడు. అప్పుడు పుట్టిండు, చనిపోయిండు, చంపేసిండు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా పుట్టే ఉంటాడు ఛత్రపతి శివాజీ మహారాజు. ఇంకా కొన్ని రోజుల్లో బయటకు వస్తాడు. అప్పుడు మీరు ఉండరురా, నేను 100% చెప్తున్నా. అప్పుడు మీరు ఉండరు, మీ మాటలు ఉండవు, మీ చేతలు ఉండవు, 100% చెప్తున్నా. ఇంకా నేనేం చెప్పను, మీకు అర్థమై ఉంటుంది. చూసిన ఇప్పుడు ఇంతసేపు వీడియో చూసిరుగా, మీకు అర్థమై ఉంటుంది. మా హిందువులకు అర్థమై ఉంటుంది, మీకు కూడా అర్థమై ఉంటుంది. ఆ ఛత్రపతి శివాజీ పుట్టే ఉంటాడు ఆల్రెడీ. ఇంకా కొన్ని రోజులు బయటకు వస్తాడు. ఇప్పుడు చిన్న పిల్లిగాడు అయి ఉండొచ్చు, ఒక 10 ఏళ్ళ పిల్లిగాడు అయి ఉండొచ్చు, ఇప్పుడు 15 ఏళ్ళ పిల్లిగాడు అయి ఉండొచ్చు. కొన్ని రోజుల్లో బయటకు వస్తాడు. వచ్చినప్పుడు మీకు ఉంటుంది ఇక, అంతే. అందరికీ అర్థమై ఉంటుంది, మా హిందువులకు అర్థమై ఉంటుంది, మీ క్రిస్టియన్స్ ముస్లింలకు కూడా అర్థమై ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.